హాయ్ ఫ్రెండ్స్, పైన పిక్లో చూపిస్తున్న బటర్ఫ్లై హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఈరోజు నేను 1 హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. 2 హ్యాండ్స్ అయినా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ముందుగా 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసేసుకోండి. ఈ విధంగా ఖర్చు కోసం గీసుకున్నాక హ్యాండ్ పొడవు అనేది 6 తీసుకోండి. అంటే టోటల్ ఖర్చుతో పాటు 6 పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా ఖర్చు కోసం పెట్టుకున్నాక స్టార్టింగ్ పాయింట్ నుండి 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇదే మార్కింగ్ కింద కూడా పెట్టుకోండి, లేదంటే స్ట్రైట్గా ఈ విధంగా లైన్ గీసేసుకోండి. గీసుకున్నాక 6 పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. గీసుకున్నాక హ్యాండ్ డౌన్ అనేది 30 లోపల ఇది ఉందండి బ్లౌజ్. సో అందుకు నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? 3 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ ఈ విధంగా లైన్ గీసేసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 8 పెట్టుకోండి. 2 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి చెస్ట్ లూజ్ అనేది 8 పెట్టుకున్నాక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకోండి. తర్వాత హ్యాండ్ దగ్గర లూజ్ ఉంటుంది కదా, అక్కడ 6.5, తర్వాత ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకొని ఈ విధంగా గీసేసుకోవాలి స్కేల్ సహాయంతో. తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ ఉంచుకొని, అంటే 2 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఉంచుకొని అక్కడ నుండి హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగా ఇచ్చేసి హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. దీని తాలూకు స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు బటర్ఫ్లై హ్యాండ్స్ కోసము స్టార్టింగ్ కింద నుండి మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, అక్కడ నుండి పైకి 2.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా బటర్ఫ్లై షేప్ వచ్చేటట్లు ఈ విధంగా గీసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు. గీసుకున్నాక దాన్ని కూడా కటింగ్ చేసుకొని తర్వాత ఆ మిడిల్లో కూడా కటింగ్ చేసేసుకోవాలి జాయింట్ ఉన్న దగ్గర. ఓకేనా? ఆ 2 కటింగ్లు అయిపోయాక హ్యాండ్ని మనం 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా పెట్టి చూడండి, మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.